కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. అల్లు అర్జున్ పార్టీ రాజకీయ పార్టీ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవాలంటే అక్కడ సోషల్ మీడియాలో ఒక కదలిక మొదలవ్వాలి. హెల్త్ ఇన్సూరెన్స్ వరకు మాత్రమే పరిమితం కాదు. నా ఉద్దేశంలో గతంలో ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ చేసిన పని అదే కదా. మన బ్రాండ్ దేశవ్యాప్తం చేద్దాం, ఈ బ్రాండింగ్ వ్యవహారాన్ని పాజిటివ్ టోన్లో పెడదాం. ప్రదోజ గారు నిన్న అల్లు అర్జున్ ఫ్యాన్ మీట్ ఆ ఫుల్ వీడియో బయటకు వదిలేరు, చూసారు అది ఆయన స్పీచ్కి దగ్గర నుంచి అన్ని. అయితే ఇక్కడ రెండు సందేహాలు వస్తున్నాయి. ఒకటి, అల్లు అర్జున్ పార్టీ రాజకీయ పార్టీ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి ఒక నానుడు ఉన్న టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్ మీటు ఎందుకు చేశాడు, అల్లు ఆర్మీ ఎందుకు చేశాడు అన్న క్వశ్చను. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఫ్యాన్స్ దాదాపు 1000 నుంచి 1500 మంది ఫ్యాన్స్, సెలెక్టెడ్ ఫ్యాన్స్ అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల కార్డులు ఇచ్చారు అనేది టాపిక్ రన్ అవుతుంది. ఈ రెండింటిని ఎలా చూడాలి అంటే అభిమానుల్ని నిర్మాణంలోకి తీసుకురావటం అనే కార్యక్రమం ఆయన ప్రారంభించాడు. ఆర్గనైజ్డ్గా అంటే నిర్మాణంలోకి తీసుకురావడం అంటే జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయటం దాకా ఆలోచించారు వాళ్ళు. ఆలోచించి వీళ్ళందరికీ బాధ్యుల్ని నియమించి వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతమందికి బాధ్యత వహించి వాళ్ళని చూసుకోవటం, ఇలా నిర్మాణంలోకి తీసుకురావటం అనేది ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఓకే, ఒక లార్జర్ నెట్వర్క్ ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది. ఈ దేశవ్యాప్త నెట్వర్క్ ఎందుకంటే ఆయన మార్కెట్ ఉంది పాన్ ఇండియాలో. కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించి ఏదైనా మాట బయటకు వస్తే ఇమ్మీడియట్గా మీడియా స్పందిస్తుంది. దానికి అభిమానులే అక్కర్లేదు. ఓకే, కానీ ఈయన చెప్పిన మాటని కాశ్మీర్లో కూడా మీడియా తీసుకోవాలి అంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవాలంటే అక్కడ సోషల్ మీడియాలో ఒక కదలిక మొదలవ్వాలి. ఓకే, కాబట్టి సోషల్ మీడియాలో ప్రమోషనల్ యాక్టివిటీని ఈ అభిమానులు భుజాల మీద వేసుకుని నడిపించాలి. ఈయన ఒక మాట చెప్పగానే అది కాశ్మీర్లో కూడా ట్రావెల్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి. లేకపోతే మరో మారుమూల ప్రదేశం సిక్కింలోనో ఇంకొక చోట కూడా కదలిక రావాలి, అక్కడ కూడా అది వార్తగా మారాలి. అల్లు అర్జున్ కొత్త సినిమా సైన్ చేశాడు అనేది తెలుగు ఛానళ్లలోనే కాదు, మరో చోట హిందీ ఛానల్స్లో మాత్రమే కాదు, ఇంకా రూటెడ్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ ఛానల్స్లో కూడా ప్రచారం కావాలంటే అక్కడ కూడా ప్రజెన్స్ ఉండాలి. ఓకే, ఈ ప్రజెన్స్ ఈ అభిమానులు క్రియేట్ చేస్తారు అక్కడ. అందుకని ఇప్పుడు ఇది నెట్వర్కింగ్ అంటే మార్కెటింగే, అంతకుమించి ఏమీ లేదు. అది సినిమాల వరకే పరిమితం అవుతుందా? ఇంత తీవ్ర స్థాయిలో ఇంత ఉధృతంగా ఈ టైంలో చేస్తున్నారు, ఇంకా రూటెడ్గా చేస్తున్నారంటే అంటే మీరు ఇందాక ఇంకో మాట అన్నారంటే వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు, కార్డులు అని. అంటే ఒక భరోసా కూడా కల్పించాలి కదా వాళ్ళకి. ఓకే, ఈ భరోసా కల్పించటం కోసం ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ వరకు మాత్రమే పరిమితం కాదు. నా ఉద్దేశంలో ఒక మూల నిధి కూడా ఏర్పాటు చేయొచ్చు. ఓకే, చేసి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్ కేస్ ఇమ్మీడియట్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా మేము ప్రొవైడ్ చేయగలం దాకా దీన్ని తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ఆయన మాట్లాడిన ధోరణిని బట్టి చూస్తే ఇమ్మీడియట్గా మేము అటెండ్ అవుతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టం అంటే అది హెల్త్ మాత్రమే కాదు, ఇంకేదైనా కష్టం వచ్చినా మేము ఉంటాం వెనకాల. ఓకే అనే భరోసాని కల్పిస్తూ ప్రతి మనిషికి మోటివేషన్, ఇది ఒక ధైర్యం. అంటే నేను అల్లు అర్జున్ అభిమానిగా ఉండటం ద్వారా ఒక ధైర్యాన్ని పొందగలుగుతున్నాను అనేది అనిపించాలి. ఓకే, అప్పుడు వాళ్ళు పనిచేస్తారు అక్కడ. ఈ కార్యక్రమం ఏమిటి? ఈయన్ని ప్రమోట్ చేయటమే. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో, వాళ్ళు ఉన్న భాషల్లో ఇతని కంటెంట్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళటం. రేపు రాబోయే సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేటు అక్కడ లోకల్ లాంగ్వేజ్ సోషల్ మీడియాలో పుష్ అవుతుంది.
ఈ పుషింగ్ అనే ప్రెజర్తో లోకల్ టీవీ ఛానల్స్ మాట్లాడతాయి, ఓకే లోకల్ పేపర్స్ మాట్లాడతాయి. ఓకే ఈ ప్రెజెన్స్ని అక్కడ జనాలు ఫీల్ అవుతారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళందరూ మోటివేట్ అవుతారు, అవేర్ అవుతారు. మనం మూవీ ప్రమోషన్స్ చూస్తున్నాం ఇక్కడ ఎలా పుష్ చేస్తున్నారు. అవునవును. అంటే ఈ సినిమా అద్భుతం అద్భుతం అని చెప్పడం ద్వారా కొంత పుష్ అయిపోతుంది సినిమా. ఈ కార్యక్రమం చేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి నెట్వర్క్గా చూస్తే దీన్ని దేనికైనా వాడవచ్చు. అదేలేండి. ఇప్పుడు ఒక నెట్వర్క్ ఉండటం అనేదే వెల్త్. సాలిడ్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకొని దాన్ని అవసరం వచ్చినప్పుడు కావాలని టర్న్ చేసుకోవచ్చు. దేనికైనా వాడతారు. స్విచ్చింగ్ కార్యక్రమమే. మీరు ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం చూపిస్తున్నారు అందరూ. విజయ్ ఇప్పుడు మాట్లాడుతున్నారండి ఇవన్నీ. ఇప్పుడు గతంలో ఇక్కడ చాలామంది హీరోలు సామాజిక కార్యక్రమాలు చేసినప్పుడు ఒక రీజియన్లో 10 ఊళ్ళల్లో డ్రామాలు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఆ 10 ఊళ్ళల్లో ఎలా రూట్ మ్యాప్ క్రియేట్ చేయాలనేది ఆ ఊళ్ళ నుంచి అభిమాన సంఘాల నాయకుల్ని పిలిచి కూర్చోబెట్టి, అబ్బాయి మేము హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి తెలంగాణలో ఇన్ని ఊళ్ళల్లో ప్రదర్శనలు చేయాలనుకుంటున్నాము, ఆ ప్రాంతాలలో ఎవరిని కలవాలి, ఎలా కలవాలి, ఎక్కడెక్కడ చేయాలి అనే దానికి సంబంధించి వచ్చే వారం మీరు వచ్చి ఒక రూట్ మ్యాప్ ఇవ్వండి, ఆ రూట్ మ్యాప్ ప్రకారం మీరు కార్యక్రమాలు అక్కడ ఆర్గనైజ్ చేసేయాలి, మీదే బాధ్యత, మేము వచ్చేస్తాం ఓకే అని చెప్పి నడిపించారు కదా. గతంలో ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ చేసిన పని అదే కదా. ఓకే కృష్ణ గారు, ఓకే వీళ్ళందరూ కూడా సామాజిక కార్యక్రమాలు చేసినప్పుడు అభిమానుల ఆధారంగానే కార్యక్రమాలన్నీ నడిచినాయి. అదేలేండి, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, మెగా అభిమానులు ఇప్పుడు అల్లు అభిమానులు. ఆ డివిజన్ ఎప్పుడో వచ్చేసింది, ఈ రోజున కొత్త కాదు కదా. ఆ డివిజన్ ఉంది. అంటే మెగా హీరోగా, మెగా కాంపౌండ్ హీరోగా కాకుండా తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం అతను చేస్తూ వచ్చాడు చాలా కాలంగా, రూటెడ్గానే. ఇది ఒక అంటే విత్ ఇన్ ఫ్యామిలీ స్ప్లిట్ లాగా అనుకోవాల్సిన అవసరం లేదు. అదేలేండి, ప్రొఫెషనల్గా ఎదుగుతున్నారు అంతే. ఒక ప్రొఫెషనల్ గొడవ ఉంది అక్కడ. ప్రొఫెషనల్గా తన ప్రజెన్సు, తన అభిమానులు, తన మార్కెటింగు, తన సినిమాలు, వాటిని ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రోగ్రాంలో ఆయన ఉన్నాడు. అందులో భాగమే ఇప్పుడు ఈ నెట్వర్క్ బిల్డ్ కూడా. నెట్వర్కింగ్ అంటే మార్కెటింగే అని మనం ఇందాకే అనుకున్నాం. అవునవును. దీన్ని దేనికైనా స్విచ్ చేసి నడిపించవచ్చు. అదే ఇప్పటివరకు అభిమానులకు సంబంధించి ఇలాంటి హెల్త్ కార్డులు కానీ అభిమానులకు సంబంధించి ఏదన్నా కష్టం వచ్చిందంటే ఎప్పుడన్నా చూసాం మనం. హెల్త్ బాగాలేదంటే పలానా హీరో అభిమానికి డొనేట్ చేశాడను, అవును, ఇట్లాంటివి చూసాం. కానీ ఇది ఆర్గనైజ్డ్గా జరగలేదు. ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఆయన మాట్లాడిన మాటల నుంచి ఏదో ఒక కంపెనీ నుంచి వీళ్ళు ఏదో కార్డులు ఇప్పించడం ఇలాంటివి ఏవో చేశారు. కానీ దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఒక మూల నిధిని ఏర్పాటు చేస్తారు. ఓకే, ఒక మూల నిధిని ఏర్పాటు చేసి హెల్త్ మాత్రమే కాదు, ఏదైనా ఇతర సమస్యల్లో కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. అవును, ఇదే కాకుండా ఇంకొక మాట అన్నారు, మీరు అబ్జర్వ్ చేసేలేదు. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎదురు హీరో అయినా ఎవరైనా మీకు నచ్చకపోతే రియాక్ట్ అవ్వద్దు, మీకు నచ్చని విషయం ఉంటే రియాక్ట్ అవ్వద్దు, మీ మ్యాన్ పవర్ని వేస్ట్ చేసుకోవద్దు. ఆయన టోటల్ ప్రసంగంలో ప్రధాన భాగం సోషల్ మీడియా ఆపరేషన్స్ మీద నడిచింది. ట్రోలింగ్స్. సోషల్ మీడియాని దేనికి వాడుతున్నారు? ట్రోల్ చేయటానికి, అవతల మనిషిని అటాక్ చేయటం కోసం, బ్రాండింగ్ కోసం వాడుతున్నారు అనే దాన్ని మూలాల్లోకి వెళ్ళి అర్థం చేసుకోండి. ఈ బ్రాండింగ్ అనేది అవతల వాడిని ఇబ్బంది పెట్టడం కోసం బ్రాండింగ్ మాత్రమే కాదు, మన బ్రాండ్ బిల్డింగ్కి కూడా వాడచ్చు. ఓకే, సో మీరు అటువైపు దృష్టి పెట్టకండి, ఇటువైపు మాట్లాడుకోండి, ఇటువైపే దృష్టి పెట్టండి. దీనికి 2 ఎడ్జ్లు ఉన్నాయి కాబట్టి అవతల ఎడ్జ్ ఇప్పుడు వద్దు మనకి. మనం యువతల ఎడ్జ్లోనే బలంగా నిలబడదాం, మన బ్రాండ్ దేశవ్యాప్తం చేద్దాం, ఈ బ్రాండింగ్ వ్యవహారాన్ని పాజిటివ్ టోన్లో పెడదాం. ఇప్పటి వరకు యాంటీ బ్రాండింగ్ నడుస్తోంది, మనం ప్రో బ్రాండింగ్ దిశగా మనం ఏమిటో మన ఉనికిని చాటుకుందాం అనేది ఎక్కువ కేంద్రీకరించి మాట్లాడాడు ఆయన. అదే నిజానికి అల్లు అర్జున్ హీరో కావడానికి ముందు టెక్నీషియన్.
దాన్ని మనం మర్చిపోతే ఎలాగా? ఆయన కంప్యూటర్లో నుంచి పుట్టినటువంటి నటుడు. ఓకే. ఆయన ఈ విఎఫ్ఎక్స్ వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ నేర్చుకున్నాను బేసిక్. అవన్నీ నేర్చుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ప్రాసెస్లో ఇక్కడ కేంద్రీకరణ పెరిగి అది వదిలిపెట్టేశాడు. కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ ఏరియాలో టెక్నికల్గా తనకి కొంత ఆ జ్ఞానం ఉంది, అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు ఇది రెండు వైపులా పదునున్న కత్తి కాదు, అన్ని వైపులా పదునున్న కత్తి. ఓకే. అన్ని వైపులా పదునున్న కత్తిని పట్టుకున్నాడు ఇప్పుడు ఆయన. ఓకే. పట్టుకుని ఇది ఒక రకంగా రోల్ మోడలే. ఈ డిజైనింగ్ అనే కార్యక్రమం ఇప్పుడు రీసెంట్గా మనం ఎన్టీఆర్ అభిమానులు ఒక 2 శిబిరాలుగా మాట్లాడుకోవడం చూసాం. ఇలాంటివి అవాయిడ్ చేయటం ఓకే అనేది కూడా బాధ్యతే, ఓకే, అభిమానుల బాధ్యతే. ఓకే. కనుక ఇవన్నీ కలగలిసి ఆయన ఒక బలమైన నెట్వర్క్ని అయితే బిల్డ్ చేశాడు, ఆర్గనైజ్ చేశాడు. ఇది ఎటైనా స్విచ్ చేయొచ్చు. ఓకే. ఈ స్విచ్చింగ్ అనేది ప్రస్తుతానికి సినిమా వరకే పరిమితం. ఓకే అండి. భవిష్యత్తులో ఇది స్ట్రెంగ్థన్ అయిపోయిన తర్వాత ఆయన జాతీయ స్థాయిలో రాజకీయాల్లో యాక్టివేట్ అవ్వచ్చు. ఓకే అండి. ఈ నెట్వర్క్ చూసి చాలా రాజకీయ పార్టీలు ముచ్చటపడవచ్చు. ఓకే. అంటే అల్లు అర్జున్తో సయోధ్యలోకి వెడితే, అల్లు అర్జున్తో ఒక మాట చెప్పించుకుంటే, మద్దతు తీసుకుంటే దాని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుంది ఓకే అనుకునే అవకాశం కూడా ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ. కనుక రింగ్ మాస్టర్గా మారే ఛాన్స్ ఉంది ఆయన. ఓకే, థ్యాంక్ యూ.